ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వడం లేదని తెలిపే 8 లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మొక్కకు నీరు ఎంత ముఖ్యమో శరీరానికి రక్త ప్రసరణ కూడా అంతే ముఖ్యం. రక్తం ద్వారానే మన శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి. అంటే ఈ ప్రక్రియలో అడ్డంకులు ఏర్పడితే, ముఖ్యంగా పోర్ బ్లడ్ సర్క్యులేషన్ కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వడం లేదని తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన శరీరంలో రక్తం నిరంతరం ప్రవహిస్తుంది. దీనిని రక్త ప్రసరణ అంటారు. ఈ ప్రవాహం మన హృదయ స్పందన వల్ల సంభవిస్తుంది. ఇది మన శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాలను రవాణా చేస్తుంది. ఈ పోషకాలు కణాలకు శక్తిని అందిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని కారణాల వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మందగించినప్పుడు లేదా అంతరాయం ఏర్పడినప్పుడు అది అనేక సమస్యలను కలిగిస్తుంది. రక్త ప్రసరణ తగ్గడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. దీని కారణంగా శరీర భాగాలు సరిగా పనిచేయలేవు. దీని కారణంగా అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరంలోని వివిధ భాగాల్లో కనిపిస్తాయి. చలి చేతులు, కాళ్ళు. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కలిగే అత్యంత సాధారణ సమస్య చేతులు, కాళ్ళలో చల్లగా అనిపించడం. వేసవి లేదా శీతాకాలం కావచ్చు. మీ చేతులు, కాళ్ళు చల్లగా ఉంటే అది రక్త ప్రసరణ సరిగా జరగడం లేదని సంకేతం. వాపు. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరంలో కొన్ని భాగాల్లో వాపు రావచ్చు. ఈ వాపు పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో సంభవించవచ్చు. అలసట, బలహీనత. రక్తంలో ఆక్సిజన్ లేనప్పుడు ఎల్లప్పుడూ అలసటగా, బలహీనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తిమ్మిరి లేదా జలధరింపు. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా జలధరింపు సమస్య ఉండవచ్చు. అలాగే గాయాలు. మీ శరీరంపై ఏదైనా చిన్న గాయం అయితే అది చాలా నెమ్మదిగా నయం అవుతుంటే అది రక్త ప్రసరణ సరిగా లేనట్లు గ్రహించాలి. చర్మం రంగులో మార్పు. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల చర్మం రంగు కూడా మారవచ్చు. చర్మం పసుపు లేదా ఎరుపులోకి మారుతుంది. జుట్టు రాలడం. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. కండరాల తిమ్మిరి. రక్త ప్రసరణ తగ్గడం వల్ల కండరాలు తిమ్మిరిగా కనిపిస్తాయి. ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.